సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. సిటిజన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు వాచ్మెన్ గా ఉంటున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా దొంగచింత తండాకు చెందిన సోములు మంగమ్మగా పోలీసులు గుర్తిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ టీం ప్రస్తుతం ఆధారాలను సేకరిస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో డబుల్ మర్డర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ కి వాచ్మెన్ గా ఉంటున్నారు దంపతులు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి వాచ్మెన్ దంపతులు ఇద్దరిని కూడా చంపేశారు. ప్రస్తుతం స్థానికంగా ఈ వార్త అంతా కూడా భయాన్ని కల్పిస్తోంది. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వాసులుగా గుర్తిస్తూ ఉన్నారు. ఒక తండాకు చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడికి చేరుకుని ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. క్లూస్ టీం కూడా చేరుకుంది, డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మర్డర్ ఎలా జరిగింది అన్న దానిపైన క్లూస్ టీం అయితే ఆధారాలను సేకరిస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో ఈ డబుల్ మర్డర్ జరిగింది. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, పోలీసులు ఇప్పటివరకు ఏమన్నా తేల్చారా? ఒక వాచ్మెన్ ని చంపాల్సిన అవసరం ఏంటి అన్న దానిపైన ఏమన్నా అక్కడ స్థానికంగా వినిపిస్తోందా? హలో సుమతి, ఇప్పటివరకు అయితే వాచ్మెన్ ఆ తర్వాత దంపతులు మాత్రము జీవనోపాధి కోసము ఇతర జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఎవరైనా ఆ పాలవల్ల లేకుంటే గిట్టని వారా లేకుంటే ఎందుకోసం ఈ హత్య జరిగిందని చెప్పి పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారణ అయితే వేగవంతం చేశారు. డాగ్ స్క్వాడ్ తోటి మాత్రం అక్కడ ఏదైతే ప్రాంతం జరిగిందో ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ పోలీసులు అక్కడి నుంచి మాత్రం కొంత దూరం ఒక 1/2 కిలోమీటర్ వరకు డాగ్ స్క్వాడ్స్ ఎక్కువ వెళ్ళి అక్కడి నుంచి కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ లేకుంటే గతంలో వీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ వాళ్ళు గూడూరు గ్రామానికి సంబంధించిన దంపతులు కనుక అక్కడ ఏమన్నా వీళ్ళకు పాత కక్షలు కానీ లేకుంటే అక్కడ ఎవరైనా గిట్టని వారు ఉన్నారని చెప్పి ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. వాళ్ళ బంధువులు మరికాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పోలీసులు పూర్తి విచారణ చేసి వేగవంతం చేసి కేసు మాత్రము పూర్తిగా పరిలో తీసుకొని ఖచ్చితంగా నేరస్తులను అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు మాత్రము సంఘానికి సంబంధించిన జిల్లా ఎస్పీ ఆ తర్వాత అక్కడున్న స్థానిక పోలీసులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు నిజంగానే ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉంటే మాత్రం అక్కడ ఏదైనా ఆ దొంగలు మెటీరియల్ కోసం వచ్చారా లేకుంటే ఏమైనా నేరస్తులు చేయడానికి వీళ్ళకి కారణాలు ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు మాత్రం పోలీసులకు తెలుసుకునే కోణంలో మాత్రం విచారణ కొనసాగుతుంది. సుమతి, రైట్ దుర్గారెడ్డి, చూడొచ్చు క్రైమ్ సీన్ లో మాత్రం కొన్ని ఐరన్ రాడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి దంపతులు ఇద్దరిని ఐరన్ రాడ్స్ తో కొట్టి చంపారా లేకపోతే అసలు కారణం ఏంటి? ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి వాచ్మెన్ చూస్తున్నాం, ఆ చిన్న పూరి గుడిసెలో ఉంటున్నారు ఇద్దరు కూడా దంపతులు. వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువులు కూడా మరి కాసేపట్లో ఆ ఘటనా స్థలానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.